ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మీకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుట వలన మన జీవితములలో మనం అనుభవించేటువంటి గొప్ప మేలును గూర్చి మీతో మాట్లాడడానికి ప్రభువు నన్ను ప్రేరేపించి ఉండగా మీ అందరి కొరకు ప్రార్థించి ఈ అంశంను గురించి మీతో మాట్లాడడానికి మీ ముందుకు వస్తూ ఉన్నాను. చూడండి ప్రియులరా, నూతనత్వమును పొందడం కొరకు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని ఏకాగ్రతతో మన మనస్సంతా కూడా దేవుని మీద పెట్టి దేవుడు చేస్తున్న కార్యములను ధ్యానం చేస్తూ దేవుడు ఏమై ఉన్నారు, ఆయన ఏం చేయగలరు, ఆయన వలన మనము ఎలాగన దీవించబడగలమో వీటిని ధ్యానించడమే, ఆలోచన చేయడమే ధ్యానమని మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ధ్యానించటము అనగా నెమరు వేసుకోవటం. ఎప్పుడంటే దేవుడు చేసిన కార్యాలను మనము మన జ్ఞాపకంలో తెచ్చుకొని, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చిన దేవుడు నా జీవితంలో కూడా, దిక్కుతోచిన స్థితిలో ఉన్న నా జీవితంలో కూడా ఆయన అద్భుతము చేయగలడని ఆలోచిస్తూ దేవుని స్తుతించడమే ధ్యానం. ఇలాగున దివారాత్రములు దేవుని యొక్క వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అనే వాక్యమైన దేవుడు మనకు చెబుతూ ఉన్నారు. అంటే వాక్యము అనగా దేవుడును మనము ధ్యానించాలి. దేవుడు ఏమైనా చేయగలడనేటువంటి ఆలోచన నీ హృదయంలో వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నీ గురి దేవుడే అయి ఉంటారు. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించే ఆలోచనతో మనము బాగుగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాం. ఆయన తన ప్రజలను కాపాడే విషయంలో రాజైన దావీదు అంటాడు, కష్టకాలంలో నేను మొర్రపెట్టాను, ఆయన నా ప్రార్థన ఆలకించి నన్ను రక్షించాడు అని చెప్పేసని. అంటే దేవుని యొక్క వాక్యమును మనం పరిశీలన చేస్తూ, ఆలోచన చేస్తూ ధ్యానించినప్పుడు మన హృదయములో వాక్యమును ధ్యానపూర్వకంగా మనము పఠిస్తూ ఉన్నప్పుడు మన ధైర్యపరిచేటువంటి మనస్సు మనకు వస్తుంది. మనము ఓడిపోము, గెలుస్తాం అనేటువంటి ప్రోత్సాహం నీకు కలుగుతుంది. దేవుడు చేసిన కార్యాల మీద మనసు పెడతావు. ఈరోజు ఆయన సజీవుడై ఉన్నాడు, నిన్న నేడు నిరంతరము ఆయన మారని వాడు. కాబట్టి నా జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేయగలడనేటువంటి మనసు వస్తుంది. ఆయనను ఈ ధ్యానం చేసే విధానంలో పగలు, రాత్రి, మధ్యాహ్నము, సాయంత్రము అన్ని వేళలా మనం ధ్యానించే మనసు కలిగి ఉన్నప్పుడు మన ప్రయాణ కాలంలో వాక్యాన్ని ధ్యానిస్తాం, దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతిస్తాం. నువ్వేం చేస్తున్నా సరే దేవుని స్తుతించే మనస్సు నీకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ ధ్యానపూర్వకమైన మనస్సు నీ మనస్సులోకి, నీ జీవితంలోకి వచ్చిందో, దేవుని వలన అద్భుతాలు చేయించేవాడవుగా నీవు పొందుకుంటూ అనేకుల జీవితంలో కూడా అద్భుతాలు రుచి చూసే విధముగా నువ్వు ప్రోత్సాహపరచడానికి కారణమవుతావు. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది కదా, 1వ సంకీర్తన ధ్యానం చేయడం ప్రారంభిస్తే 1వ వచనము చూస్తే, ఏ గుంపులతో మనం ఉండకూడదో, ఎలాంటి వారితో మనం సహవాసం చేయకూడదో, కూర్చోకూడదో మనకు నేర్పిస్తూ, దివారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించడం వల్ల మన జీవితంలో ధన్యత అనేది మనము సంప్రాప్తించుకుంటాం. దేవుడు మనలను ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే పాపుల మార్గంలో మనం నడవకుండా, దుష్టుల యొక్క ఆలోచనలో మనం నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చోకుండా మన జీవితంలో చక్కబరుచుకునే విధంగా మనం ఉంటాం. కాబట్టి మనము ఆశీర్వదించబడతాం. అలాగున 3వ శరణం కూడా చూస్తే, నీటి కాలవల ఓరను నాటబడిన వాడే తగిన కాలమందు మనము ఫలించువారముగా, ఆశీర్వదించబడే వారముగా, అంటే నూతనత్వాన్ని మనము
పొందుకోవడానికి ప్రారంభిస్తాం, ఫలించడానికి ప్రారంభిస్తాం, ఆశీర్వదించబడడానికి ప్రారంభిస్తాం. దేవుని వలన గొప్ప కార్యాలను మనం చూస్తాం. నీతిమంతులు నిలుచు స్థలములో మనమును నిలుచులాగున ప్రభువు చేత కృప పొందుకునేవారు ధ్యానించుట వలన కలుగు గొప్ప ప్రయోజనములు ఇవై ఉన్నాయి. అంతేకాదు భక్తుడైనటువంటి యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే 1వ అధ్యాయం 8వ వచనం కూడా చూస్తే, దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొందువు. చూడండి, మన మార్గములను వర్ధిల్ల చేసుకునేటువంటి మంచి మార్గం ఏంటంటే వాక్యమును ధ్యానించుట. మన మార్గములను చక్కపరుచుకుంటాం, సరిచేసుకోవడానికి, మేలు పొందుకోవడానికి ప్రారంభిస్తాం. వర్ధిల్లే జీవితము మనము పొందుకోవడానికి ప్రారంభిస్తాం. విజయవంతమైన జీవితము జీవించడానికి ప్రారంభిస్తాం. పొరపాటులు లేని జీవితం మన జీవితాన్ని మనము కలిగి ఉండడానికి ప్రారంభిస్తాం. దేవుని నామములో వర్ధిల్లడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించబడటానికి ప్రారంభిస్తాం. ఎందుకంటే దేవుని మాట నువ్వు జాగ్రత్తగా వినినప్పుడు నీవు ధన్యుడివై ఆశీర్వాదకరంగా ఇది కొలస్సీలు పత్రికలో రాయబడినట్లుగా బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు నా యందే ఉన్నవి అని చెప్పిన దేవుని యందు నీ గురి ఉంది కాబట్టి, నీ మనస్సు ఉంది కాబట్టి వాటిని సొంతం చేసుకుంటావు. చివరిగా కీర్తనలు 19:14వ చరణం చూస్తే, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూడండి, మన నోటి మాట, మన హృదయ ధ్యానం దేవుని దృష్టికి ఇంపైనదిగా ఎప్పుడైతే చేయబడవో వాటిని దేవుడు ఇష్టపడి ఇశ్రాయేలు స్తుతులపై దిగివచ్చి వారిని ఆశీర్వదించినట్లుగా మనలను కూడా ఆశీర్వదించి దీవించి ఆయన కలిగినవన్నీ మనకు సొంతం చేసి మనలను, మన కుటుంబములను, మన బిడల జీవితంలో గొప్ప కార్యములు చేసి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నా యేసయ్య, నీ వాక్యమును ధ్యానించడం వల్ల మాకు కలుగు మేలును మేము తెలుసుకున్నాం ప్రభా. ఇది మొదలుకొని మా గురి నీపై నిలుపుచు నీవు ఏమై ఉన్నావో మేము తెలుసుకుని నిన్ను స్తుతించి గణపరచుచుండగా నన్ను గణపరచు వారు నేను గొప్ప చేస్తానని సెలవిచ్చిన తండ్రి, అయ్యా నా తండ్రి, నీ నామమును గొప్ప చేస్తూ ఉండగా మమ్మలను ఆశీర్వదించి దీవించి మా మార్గములను వర్ధిల్లింపచేసి మా ఆలోచనలను స్థిరపరిచి కృప చూపించి గొప్ప చేయుదువుగాక. ఆమేన్.